సాధనగా ఎంచుకొనబడి ఉన్నాడు కనుక నా పక్షంలో ఉన్న వారు ఎవరు అని కిటికీ వైపు వేసి పలికినప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురు సేవకులు తొంగి చూస్తారు. చూసినప్పుడు దాన్ని ఎత్తి కిటికీలో వచ్చి కింద పడేయండి అని ఆజ్ఞాపించినప్పుడు అలాగున జరగటం వలన ఆవిడ పైనుంచి పడి మొత్తం శరీరం అంతా ఎలాగవుతుందంటే దేవుడు ఏదైతే ప్రవక్తల ద్వారా శాపాన్ని పంపించాడో శిరస్సు, కాళ్ళు, చేతులు కొన్ని అవయవాలే ఉంటాయి కానీ మిగతా మొత్తం బాడీ అంతా కూడా వాళ్ళు ఆ పనులు ముగించుకొని వచ్చి సరే ఈ రాజకుమార్తె ఏమైనా పాత పెడదామని ఆమె కళాబరాల కోసం వెతికితే ఏమీ మిగలకుండా కుక్కలు తినివేసే పరిస్థితి, కుక్కల చేత తినివేయబడే అనుభవం మరి ఆ స్త్రీ కొని తెచ్చుకుంది. సామెతలు 7:6 కూడా ఒకసారి చూసుకుందామండి. చాలండి, దేవుని స్తోత్రం కలుగాక. మరి వేశ్య యొక్క క్రియలను యెజబేలు కలిగి ఉంది అంటానికి సామెతల గ్రంథంలో కూడా దేవుడు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎటువంటి లక్షణాలను బట్టి వారు ఎటువంటి వారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే అల్లిక కిటికీలో నుండి చూస్తూ వచ్చే పోయే వారిని ఆకర్షించేటటువంటిగా మరి ఉంటుందని మరి ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా దేవుడు తెలియపరుచున్నాడు. అలాగా ఒక కిటికీ ద్వారా ఒక మరి భ్రష్టపు స్త్రీ నశించిన అనుభవం. ఎవరిని రింగుదానా అని మరి అపవాది తొంగి చూస్తుంది. మనమైతే అనుకుంటున్నాము ఇంకా తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు అని ఈ లోకంలో అనుకుంటున్నాం. మనం ఎక్కడ ఏ స్థానం అందు మనం పడిపోతాం అనేది మనం తెలియకుండానే మనం తెలుసుకునే లోపే మనము జారిపోతాం అనే సంగతి మరి మనం తెలుసుకున్న బదులమేనని అంతకు ముందే ఎప్పుడో మనం పుట్టక మునిపే దేవుడి జీవగ్రంథాన్ని మన కొరకు మరి రాసి ఉంచాడు. ఇంకొక స్త్రీ కూడా ఒక కన్యక పరమగీతాల్లో 2:9 9 నుండి 12 వచనముల వరకు దానిలో ఇంకొక యవన కన్యక కనపడుతూ ఉంటుంది. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. 2:9 2 లైన్లు వదిలేసి 564 పేజీలో మొదటి లైన్ నుంచి చదువుతాం. 64వ పేజీ. కిటికీ గుండా చూచుచున్నాడు. అదే దాని కంటిన్యూషన్. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియులారా సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును. పావురపు స్వమ్ము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు. చాలండి, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఇక్కడ సంఘాన్ని కన్యక వధువు సంఘంగా దేవుడు పోల్చి ఉన్నాడు. మరి అనేకమైన పరిస్థితులు దేవుడు మనకి దృష్టాంతంగా మన పితరుల కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ కాలంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. అయితే సంఘాన్ని ఆయన పిలుస్తున్నాడు. తలుపు మూయబడి ఉంటే దేవుని ప్రేమ ఏంటంటే ఇప్పుడు మనం తలుపులు మూసుకొని ఉన్నాము, అయితే కిటికీ గుండా తొంగి చూస్తున్నాడంట. ఆయనే వచ్చి అంటున్నాడు కదా, నేనే నీ హృదయపు వాకిట నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వినాళ్ళ. తలుపు మూసిన వాడికి ఒక్కొక్క సమయంలో స్వరం వినపడకపోవచ్చు కనుక కిటికీ వద్దకు వచ్చి అయినా కానీ వాత్సల్యము చేత ప్రేమ చేత నిన్ను జారవేర్చుకోవడం ఆయనకి ఇష్టం లేక కిటికీలో నుంచి అలా తొంగి చూసి పిలుస్తున్నాడంట. ఆయన మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు. మనకి ఏ ఘనత ఉందని మనకి బిరుదులు ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 45లో కూడా దేవుడు బిరుదుల ద్వారా మనల్ని సత్కరిస్తున్నాడు. నా ప్రియురాల లెమ్ము రమ్ము అంటే ఆ ప్రేమ ఎటువంటిదంటే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడును, అంధకారమును కలుగు. 6వ వచనంలో 4వ లైన్, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అని అంటున్నాడు. అంతేకాదు 4వ వచనంలో కూడా లాస్ట్ లైన్ లో నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు
ఇచ్చి తిని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఇప్పుడు మనకిచ్చిన బిరుదులు ఏంటో తెలుసా? సుందరవతి, లెమ్ము, రమ్ము అంటున్నాడు. అంటే మన ఆత్మీయమైన సౌందర్యాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. నిజంగా మనం ఆత్మీయతలో ఏమి లేని వారము, నిద్ర అవస్థలో ఉన్నాం. లెమ్ము, రమ్ము అంటున్నాడు. పరుండి ఉన్నది ఆ కన్యక, తలుపులు వేసుకొని పండుకున్నానయ్యా అని చెప్పేసి ఏ జామున అర్ధరాత్రి వేళ వచ్చాడు. నేను లెగవడానికి నాకు ఇష్టంగా లేదు, నా ప్రియుడు వాకిట్లో చలికి మంచుకి తడుస్తున్నాడు అని అనుకుంటుంది. కానీ కళ్ళు తెరిసి నిద్రభారం వల్ల లేచి రాకుండా జాగు చేయటం వల్ల వేచి ఉండి తీరా తలుపు తీసే సమయానికి ఆయన అక్కడి నుంచి దాటిపోయాడు. ఇప్పుడు మనకు కూడా ఆయన మన యొద్దకు వచ్చి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కానీ నిజంగా మనము ఆత్మీయ స్థితిలో ఇలాగే ఉన్నామండి. అందుకనే దేవుడు అన్నాడు కదా, చలికాలం అనుకున్నారేమో చలికాలం గడిచిపోయింది, వర్షకాలం అనుకున్నారేమో అది కూడా గడిచిపోయింది. ఇప్పుడు పువ్వులు పూసు సమయము అంటే నేను మాట్లాడటానికి మీకు ప్రశాంతమైన వాతావరణం. ఎన్నో ఉగ్రతలు వస్తున్నాయి, దేవుడు తప్పిస్తున్నాడు. ఎన్నో తెగుళ్ళు తీసుకొస్తున్నాడు. తెగుళ్ళలోనేమో మనం అలజడిలో ఉండి మనము దేవుని స్వరం వినలేకపోతున్నాం, రాలేకపోతున్నాం. సరే, వాటినన్నిటిని మాన్పుతున్నాడు. సమయం ఇచ్చి దేవుడు మనల్ని మరలా లేచి రామ్మ, ఇప్పుడైనా రామ్మ అని పిలుస్తున్నాడు. కానీ అప్పటికి కూడా మనము సాకులు చెప్పు వారిగా ఉండి దేవుని వద్దకు రాలేని వారిగా ఉన్నామని దేవుడు చాలా సంతాపపడుతున్న అనుభవాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. సరే, పరమగీతాల్లోనే మరి కీర్తనలో 46 కూడా గబగబా తీసి మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలో 40వ అధ్యాయం 6వ వచనం. చెవులు లేని అనుభవం. కీర్తనలో 46 చాలండి. దేవుని స్తోత్రం కలుగాక. చాలండి అంతవరకు. తర్వాత యెషయా 50:4-5 వచనాలు. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగును. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి అంతేనండి. ప్రభుకి యెహోవా నాకు చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని మరి భక్తుడు సెలవిస్తున్నాడు. మనకి చెవులు నియమించున్నాడు, మన విస్తారమైన దాని చెవులు నియమించున్నాడు అనే సంగతి సౌలుకు కూడా మరి సమూయేలు చెప్తా ఉంటాడు. నువ్వు విస్తారమైన బలులు అర్పించడం ద్వారా దేవుని నువ్వు సంతోష పెట్టాలనుకున్నావా? ఆయన దేవుడు బలు యందు సంతోషించేవాడు కాదు, కానీ ఒకడు మాట వినుట వలన దేవుడు బహుగా సంతోషిస్తాడు అంటున్నాడు. ఎందుకంటే వినుట వలన మనము విశ్వాసమే కలగటం కాదు, అదే కాదు, కానీ మనము బ్రతుకుతాం. ఎందుకు వినాలి అంటే దేవుడు కండిషన్స్ పెట్టి నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా చేయాల్సిందే. ఇప్పుడు టీచర్స్ అయినా అధికారులు అయినా కానీ వారి లాభ ప్రాప్తి కొరకు మనకు అధికారంతో వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. కానీ దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇస్తున్నాడంటే ప్రేమ చేత. మనం చనిపోకుండా నిమిత్తము, మనం చావకుండా నిమిత్తము చెవి యొక్క ఆలకించండి, ఆలకిస్తే మీరు బ్రతుకుతారు అంటున్నారు. అందుకని మనం వినాలన్నమాట. అంతే కదా. యెషయా 55:3లో ఈ మాట ఉంటుంది. ఒకసారి చదవండి. 55:3. మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు మనం వినాలి అంటే, ఎందుకు వినాలండి? మనము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేవుని నుండి వచ్చే ప్రతి మాట వల్ల కలుగుతుంది. వినుట వలన మనము బ్రతుకుతాం. మనం బ్రతకటం కొరకు దేవుడు ఆయన యొద్దకు రమ్మని అంటున్నాడు. సరే, అలాగా వినిన వారిలో ఎవరైనా ఉన్నారేమో మీకు చెప్పగలరా? విని బ్రతికిన అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా ఎవరైనా? సరే, నేను చెప్తానండి. యెహోషువ గ్రంథము 2:11 తెరవండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు. ఈమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈమె ఎవరండి? రాహాబు అనే వేశ్య. ఒక యెజబెల్ అనే వేశ్యేమో తన క్రియలను బట్టి తన జీవితాన్ని కోల్పోయింది. రక్షణ దేవుడు అంటాడు కదా, వేశ్యనైనా నేను క్షమిస్తానేమో కానీ వేషధారిని క్షమించను.
ఏ స్థితిలో మనం పడినా ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాడంటే, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ త్రోవలు వంటివి కాదు నా త్రోవలు, మీరు మీ దుష్ట నడవడి విడిచిపెట్టి నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని బహుగా క్షమిస్తాను, నా కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉంటుందో అంత అధికమైన కృప చేత మిమ్మల్ని నేను ఆదరిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అట్లాగే నిజంగా మరి ఈ రాహాబ్ అనే స్త్రీ తను విన్నదంట. ఏం విన్నదంటే యెహోవా చేసిన కార్యములు, 10 రకాలైన తెగుళ్ళు, అరణ్య మార్గమున దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నడిపించినవన్నీ, దేవుడు నడిపిస్తున్న జనులేమో ఆయనని విసిగిస్తూ సణుగుతూ దేవుని అలక్ష్యంగా తీసుకున్నారు. కానీ అన్యురాలని విని బైబిల్ ఉంది, వారు నిజంగా హృదయం అందు బహుగా వణికిన అనుభవం కలిగి ఉన్నారు. అటువంటి స్థితిలో కూడా ఆ మాట వింది కానీ ఆమెకి రక్షణ కార్యం తెలియదు. అయితే అనుకోకుండా దేవుడు ఎవరి హృదయం అయితే నలిగుంటుందో వారిని ఎక్కడ ఉన్నా కానీ, అరణ్యంలో ఉన్నా కానీ వారి యొద్దకు దేవుడు వచ్చి వాడై ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు అయి ఉన్నాడు. ఆకాశం నుండి చూస్తారంట దేవుడు, ఎవరైనా నా స్వరమును వినేవారు, అసలు ఎవరైనా వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి చూస్తూ ఆయన భూదిగంతనందు ఎవరెవరున్నారని రక్ష పెట్టే దేవుడు ఉన్నాడు. కనుక మరి ఈ రాహాబును చూశాడేమో ఒకవేళ. అందుకని వేగులు వారు ఇద్దరు ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు వారిని కిటికీ గుండా తప్పించి, ఎందుకు తప్పించింది అనేది మనం ముందున్న వాక్యం అనేక మంది మరి బిడ్డలు మరి వాక్యంలో దాని గురించి పంచుకున్నారు. ఆవిడ విన్నది వాళ్ళని విడిపించడం ద్వారా మరి దేవునికి భయపడి అమ్మో భూమి ఆకాశంలో దేవుడనే అక్కడ సాక్ష్యం ఇస్తుంది. కనుక నేను ఈ రాజు నుంచి తప్పించుకున్నా, నేను దేవుడి నుంచి తప్పించుకోలేను కనుక అని దేవునికి భయపడి దేవునికి కార్యము అక్కడ చేసిందనమాట. అలాగా కిటికీ నుంచి తన బిడ్డలను దాటించడం ద్వారా నీవు మమ్మును దించి ఈ కిటికీకి ఈ ఎర్రని దారములు కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకోనము అని మరి రక్షణ కార్యము అక్కడ సిద్ధపరచబడటానికి మరి కారకురాలైంది. తన కుటుంబం అంతయు రక్షింపబడటానికి కారణమైంది వినుట వలన విశ్వాసం. దేవుడు కూడా ఈ దినమందు మనల్ని కూడా పిలుస్తున్నాడు. నువ్వు వింటే నువ్వు బ్రతకడమే కాదు, అనేకుల్ని నువ్వు బ్రతికిస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ యవనస్తుడు కూడా కిటికీలో ఉన్నాడు, లోపం ఉంది, కానీ ఆ లోపంలో దేవుని సన్నిధి కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. కనుక తన ప్రాణాన్ని ఎలాగ దక్కించుకున్నాడో ఈ కాలంలో కూడా నిజంగా మనము కిటికీ వద్దనే ఉన్నాము, సమీపంగా ఉన్నాము. అపవాది ఎవరిని మింగుదునా అని కిటికీలు ఎక్కి చూస్తున్నాడు. కనుక మనం మెళకుగలిగి ప్రార్థించాలి. మనకి దేవునికి మధ్య ఏ హేవైన క్రియలు ఉన్నాయో వాటి విషయంలో కిటికీలు మూసుకోవాలి. వేటి విషయంలో కిటికీ తెరవాలంటే దేవుని తట్టు మన కిటికీలు తెరిచి, అంటే మన చెవులు తెరిచి, మనం ఆయన స్వరం వినడానికి మన చెవులు తెరిచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పడిన గుంట నుండి దేవుడు లేపటం సమర్థుడై ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కూడా మీ దేవునికి వందనాలు చెల్లించుకుంటే ఇంతవరకు ఓపికతో మీరు విన్నందుకు కూడా మీ అందరికీ నా ధన్యవాదాలు. వాస్తవానికి నేను బుధవారం అనుకున్నానండి, ఎన్ని నెలలు ఇచ్చినా కానీ నాకు సిద్ధపడటం కానీ నాకు వాక్యం తెలీదు. ఏదో 2 అక్కడక్కడ దేవా నేనేం చెప్ప